ఈగా చిత్రాన్ని నిర్మించిన వారహి చలనచిత్రం బ్యానర్ లో వస్తున్న మరో మూవీ అందాల రాక్షసి. నవీన్ చంద్ర, రాహుల్ హీరోలుగా, లావణ్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హను రాఘోపుడి దర్శకత్వం వహించారు. రాజమౌళి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు మీకోసం. ఇప్పుడేంటి? హనుమంత్ చెప్పిన కథ నచ్చి మొదలు పెట్టారండి సినిమా. చాలా ఖర్చు పెట్టారు. అంటే ఇప్పుడు రిలీజ్ తక్కువ ప్రింట్స్ చేస్తున్నాం కాబట్టి చిన్న సినిమా కానీ బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా చాలా ఎక్కువ పెట్టారండి. సో నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి సెకండ్ రీజన్ సాయి గారండి. ఏదనే కథని నేను చెప్పినప్పుడు అందులో ఎమోషన్స్ ని ప్రేమించారు. అలాగే చాలాసార్లు డిస్కషన్స్ లో చాలా ఏమంటారంటే అది చెప్పేటప్పుడు ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. ఈ రోజు అలా తీసామండి షూటింగ్, ఆ కథ ఇలా ఉంటది, అందులో ఎమోషనల్ ఇలా ఉంటది, హీరోయిన్ ఇలా ఉంటది, హీరో అలా ఉంటాడు, ఫ్రేమింగ్ ఇలా ఉంటది అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తా ఉంటారు. ఆ ఎక్సైట్మెంట్ నిమ్మీదగా నాకు కూడా ఎక్కించేశారు. అది సినిమా తాలూకు ఎక్సైట్మెంట్ ని పాస్ అవ్వాలనిపించింది, అనుకుని తీసుకున్నా అండి. దిల్ రాజు గారి ముద్ర. ఆయన చూసి ఎక్సైట్ అయ్యి సినిమా తీసుకున్నారు. ఒక లవ్ స్టోరీని దిల్ రాజు గారు చూసి ఎక్సైట్ అయ్యి సినిమా తీసుకున్నారంటే అమ్మో ఇది మనం ఇందులో డబ్బులు పెడితే మనకి డబ్బులు వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ అండి. త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఫస్ట్ సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అని ఒక మాట సరిపెట్టలేము, సరిపోదు కూడా. నాకు కూడా మాటలు దొరకట్లేదు. చిన్న సినిమాని నేను స్టార్ట్ చేశాను, చిన్న లవ్ స్టోరీ. డే వన్ ఎక్సైట్మెంట్ చివరి దాకా కంటిన్యూ చేసిన దీంట్లో సాయి గారు. ఇది జనరల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి సినిమాకి. వర్షం పడుతుంది కావచ్చు, ఇంకోటి కావచ్చు. దిల్రాజు గారు చూసి సినిమా చాలా బాగా చేశారని చెప్పినప్పుడు అయితే ఈరోజు క్లౌడ్స్ వస్తుంది. ఎందుకంటే తన సక్సెస్ తెలుసు. ఆ రోజు సాయి గారు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. నువ్వు బాగా తీసేవాను, ఎక్కువ కంగారు పడదు, అందరూ బాగానే ఉందన్నారు కదా, నేను కంగారు పడుతున్నాను. అప్పుడు నమ్మకొచ్చిందండి నాకు. అందాల రాక్షసి అనేది ఒక అబ్బాయి చెప్పే ఒక ఎక్స్ప్రెషన్ టువర్డ్స్ ఒక అమ్మాయి గురించి. అది నార్మల్గా మనం వింటూనే ఉంటాం. అలంకారం అంటే అందంగా ఉన్న రాక్షసి. రాక్షసి అన్న దాంట్లో చాలా ఎక్స్ప్రెషన్ ఉంది. అదేంటో స్క్రీన్ చూసి నీ వల్ల ఇంట్లో నా పర్వతం పోయింది.